హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఏ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఇవన్నీ మీకోసం పర్చేస్ చేసేసానండి. నెక్స్ట్ నుంచి ఈ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు అయితే నేను ఈ 3 లెహెంగాస్ అయితే మీషో నుంచి పర్చేస్ చేశాను. అండ్ వీటి యొక్క డీటెయిల్స్, వీటి యొక్క క్వాలిటీ, వీటి యొక్క పర్ఫార్మెన్స్ అయితే నేను చూపిస్తానండి. ఎందుకంటారా, కొన్ని అయితే నేను చూశాను కదా, ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నాను. పైన పటారం లోపల లొటారం అంటారు కదా, అలా ఉన్నాయి. కొన్ని అయితే చాలా బాగున్నాయండి. ఎక్స్పెక్ట్ చేయనంత బాగుంటాయి. కొన్నేమో అస్సలు బాగుండు. అండ్ ఈ లెహంగాకి వచ్చేసరికి మాత్రం ఫస్ట్ ఇదైతే మెంతి పచ్చ అంటారు కదా, అంటే మింట్ గ్రీన్. ఆ గ్రీన్లో పర్పుల్ కలర్ వచ్చేసి చూస్తున్నారా ఎంత బాగుందంటే, షైనింగ్ కానీ కింద మొత్తం డోలా సిల్క్ ప్రింట్ అయితే వచ్చేసింది. షైనింగ్ కూడా ఉంది, చాలా బాగుంది. లోపలంతా మంచిగా ప్యాటర్న్ అయితే ఇచ్చేశారు. మొత్తం కిందంతా పర్పుల్ కలర్లో ఎంత పెద్ద లెహంగా ఇచ్చేసారంటే, లోపల కూడా పర్పుల్ కలర్ సిల్క్ లైనింగ్ అయితే ఇచ్చేసారు. దానికి పట్టీ ఇచ్చారు. అండ్ లెహంగా కూడా పట్టీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ షర్ట్స్కి వేస్తారు కదా, ఆ పట్టీ అయితే ప్రొవైడ్ చేశారనమాట స్టిఫ్నెస్ కోసం. అండ్ దీనికి ఎటువంటి థ్రెడ్స్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. పైన మాత్రం జస్ట్ అలా స్టిచ్ చేసేసి, కానీ ఈ సైజు నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ఎక్సెల్ వరకు అయితే సరిపోతుంది. XXL వాళ్ళు అయితే మ్యాక్సిమం సరిపోదు, చూసుకొని ఆర్డర్ చేసుకోండి. అండ్ 1 మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు. దానికి కూడాను హ్యాండ్స్కి అండ్ లోపల ప్రింట్ అయితే మింట్ గ్రీన్లోనే ఇచ్చేసారండి. బ్లౌజ్ కూడా చూస్తున్నారా, 1 మీటర్ అయితే ఉంది బ్లౌజ్. కన్ఫామ్గా నేనైతే చెప్తాను, ఎందుకంటే నాకు బాగా ఐడియా ఉంటుందన్నమాట. అండ్ ఈ పైన వచ్చేసి చిన్న బార్డర్, డోలా సిల్క్ బార్డర్ అయితే ఇచ్చేసారు. అండ్ డోలా ప్రింట్ బార్డర్, కింద బార్డర్ కూడా పెద్ద బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓనీ విషయానికి వస్తే మాత్రం ఎంత బాగుందో, సైడ్కి మింట్ గ్రీన్ లో బార్డర్ అయితే ఇచ్చేసాడు. టాజల్స్ కూడా చూసారా అసలుకి. దీని కాస్ట్ వచ్చేసి నాకు ఎంత పడుతుందో మీరైతే గెస్ చేయండి. నేను వీడియోలో అయితే మీకు కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. మీరు వీడియో మొత్తం చూస్తే కనుక మీకు కోడ్స్ అనేవి కనపడతాయి. అండ్ లేదు నాకు లింక్సే కావాలి అంటే నాకు లింక్స్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఎంతమంది చూస్తున్నారో, ఎంతమందికి అవసరమో వాళ్ళ వరకే ఇద్దాము లింక్స్ అనేసి నాకైతే అనిపించేస్తుంది. సో మీరు కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఈ లెహంగా విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేనైతే రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది. ఓనికి కూడా మంచి లేస్ అయితే వచ్చింది. కానీ ఓని బాగా 5'5" హైట్ పైన ఉండే వాళ్ళకైతే మాత్రం సరిపోదు. ఎందుకంటారో, ఓని 2 మీటర్సే వచ్చింది. అండ్ లెహంగా ఓని వేసేసుకుంటే చాలా, నాకైతే వెనకాల చాలా కిందకైతే అనిపించేసిందండి. ఈ వీడియో వెనకాల అయితే కష్టం మామూలుగా ఉండదండి. నాకైతే ఫస్ట్ మొత్తం తీయాలా, అన్నీ అయితే మనం ఉంచేసుకోలేం కదండి మీషోలో. సో అవన్నీ తీసి మళ్ళీ వీడియో ఇట్లా సెటప్ చేసుకొని వీడియో చేసి మళ్ళీ అవి ఎలా ఉన్నాయో అలా బ్యాక్ ఫోల్డ్ చేసి కొన్ని కాదండి మ్యాక్సిమం రిటర్న్ అయితే పంపించేస్తున్నాను. ఇప్పుడైతే చాలా వాటికి రిటర్న్స్ అయితే వేసాను. మీషో నన్ను ఎప్పుడు బ్లాక్ చేస్తాడో నాకైతే తెలియదు, కానీ చాలా రిటర్న్స్ అయితే వేసేసాను. అండ్ మా పైన అక్క అయితే ఒక శారీ అట్లా తీసుకుంది తను, అంతేను. అండ్ మా అత్తమ్మ గారు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే తను ఒక 2 శారీస్ అట్లా తీసుకొని వెళ్ళారనమాట, ఊళ్ళో వాళ్ళకి కావాలి అని అంటేను. ఇంకా అంతే, మిగతా అన్నీ నేనైతే రిటర్నేనండి. అండ్ ఈ లెహంగా అయితే బ్లాక్ కలర్ లెహంగా ఎవరికి నచ్చదండి. అందరికీ ఇష్టం ఉంటుంది కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. అసలు కర్వ్స్ వచ్చి ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. దాని మీద ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది లెహంగాస్కి. అండ్ నేను ఆ లెహంగా అయితే వేర్ చేసి చూపించాను కదా, అదైతే మాత్రం లెంత్ కూడా తక్కువ అనిపించిందండి. దుప్పట్టా లెంత్ తక్కువ అనిపించింది. క్వాలిటీ అయితే బాగుంది. దీనికైతే క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ లెహంగా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. టీనేజర్స్ కానీ ఎవరికైనా సరే ఈ లెహంగా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంటే స్టిచ్ చేయించుకోకుండా అయితే ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి. సైడ్ జిప్ ఇచ్చేసాడు, మంచిగా స్టిచ్ చేశాడండి. లెహంగాస్ సైడ్ కూడా మొత్తం స్టిచ్ అయితే చేశాడు. సైడ్కి జిప్ కూడా ప్రొవైడ్ చేశాడు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే XL వరకు అయితేనే సరిపోతుంది లెహంగాస్. మిగతా XL మించిన సైజ్ అయితే మాత్రం లెహంగాస్ అయితే సరిపోవు. నడుము దగ్గర అయితే టైట్ వచ్చేస్తుంది అనమాట. అండ్
చున్నీ విషయానికి వస్తే చూసారా, దుప్పట్టాకి ఎంత మంచిగా టాజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డోలా ప్రింట్తో అయితే మొత్తం లోపలంతా బుటీస్ ఇచ్చాడు. సైడ్కి కూడా మంచి షైనింగ్ అయితే ఇచ్చేశారు. అండ్ మొత్తం ఫ్లవర్స్ బుటీస్తో అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా మంచిగా బ్లాక్ కలర్ టాజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే. బ్లౌజ్ అయితే 80 పాయింట్సే ఉందండి. బ్లౌజ్ మాత్రం 80 పాయింట్సే ఉంది. లాంగ్ కుట్టించుకోవాలనుకుంటే అస్సలు సెట్ అవ్వదు. అండ్ ఇదైతే ఓనీ 2.5 మీటర్స్ ఓనీ అయితే ఉంది. మర్చిపోయానండి, ఇలాంటి హాఫ్ శారీస్ నేనైతే ఎక్కువ సీరియల్స్లో ఎవరి దగ్గర చూస్తున్నాను తెలుసా, గుండమ్మ సీరియల్లో పల్లవి గారు అయితే వేర్ చేస్తున్నారు. గుండమ్మ గారు కాదు, గుండమ్మ వాళ్ళ కూతురు ఉన్నారు కదా హీరోయిన్ పల్లవి గారు. అలాంటివి అయితే ఇలాంటి హాఫ్ శారీస్ అయితే మెయిన్గా ఆవిడైతే వేర్ చేస్తున్నారండి. మీకు కూడా కావాలంటే నేనైతే చెప్పాను కదండి వీడియోలో మొత్తం నేనైతే కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఈ హాఫ్ శారీ మాత్రం నేను ఇట్లాగే రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు ఈ హాఫ్ శారీ అయితే వేరే వాళ్ళు ఎవరో చేస్తుంటే వీడియో ఓకే, నాకు ఏమనిపించిందంటే ఒక్కటే అనిపించిందండి, మనం అయితే ఈ శారీనే నాకు తెలిసి 1200 పడుతుంది, 1000లో ఫుల్ సెట్ వచ్చేస్తుంది, ఎందుకులే అనేసి పైతానీ లెహంగా కదా, పైతానీ శారీనే 1200 పడుతుంది కాస్ట్. లెహంగా మొత్తం కూడా ఎంత పడుతుంది 1000లో వచ్చేస్తుందిలే అనేసి ఆర్డర్ పెడితే ఇదైతే పైన పట్టారం లోపల లొటారం అండి. ఆ శారీకి వచ్చే బార్డర్ ఎంత బాగుంటుందో, పైతానీ శారీస్ నేనైతే ఒక వీడియో పెట్టాను, అందులో ఎంత బార్డర్ ఎంత షైనింగ్ ఎంత బాగుంటుందో. ఇదైతే మొత్తం చెమ్కీ లో క్లాస్ చెమ్కీ ఉంటుంది కదా, ఆ చెమ్కీ టైప్ అయితే వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా చూసారా మొత్తం నల్లిగిపోయి ఉందండి. ఆ చెమ్కీ టైప్ బార్డర్ అయితే ఇచ్చేసి లోపలంతా ఈ వర్క్ అయితే చూపించి తనైతే సూపర్ అన్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసారా ఎలా ఉందంటే మొత్తం థ్రెడ్స్ అండి. ఇవైతే ఒక్కటి ఊడిందంటే మొత్తం ఊడిపోతాయి. ఇదేనండి, వాళ్ళు థ్రెడ్స్ మాత్రం క్లోజ్ చేయకపోతే గుచ్చుకుంటాయండి, బాగా గుచ్చుకుంటాయి. అండ్ తగులుకున్నాయి అంటే ఏమన్నా బ్లౌజెస్ వేసుకున్నప్పుడు అలా తగులుకుంటే మాత్రం అస్సలకి ఇంకా ఊడిపోతూనే ఉంటుందండి కంటిన్యూస్గా స్టార్ట్ అయిందంటే. ఓనీ విషయానికి వస్తే మాత్రం దుప్పట్టా మాత్రం చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ బాగుంది కానీ అస్సలు క్వాలిటీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ హాఫ్ శారీ క్వాలిటీ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదండి. మీకు కనుక ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకొని చూడండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది కదా. దుప్పట్టా మాత్రం 2.5 మీటర్స్తో ఎంత బాగుందంటే చాలా మెత్తగా, క్వాలిటీ కూడా దుప్పట్టాకైతే కట్ వర్క్ దుప్పట్టా ఇచ్చేసారు 1000లో. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిలోనే కాదు అన్నిట్లో కూడాను కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అట్ ప్రెజెంట్. మీరైతే లాంగ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.